హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏ ఉత్సవం, ఏ వేడుక, ఏ ఊరేగింపులు జరిగినా అది వైభవోపేతమే. అదే రీతిలో స్వామి సేవలను తిలకించేందుకు విశేషంగా భక్తులు పాల్గొంటారు. బ్రహ్మోత్సవాల స్థాయిలో టీటీడీ ప్రతి ఏటా సూర్య భగవానుని పుట్టినరోజైన రథసప్తమి రోజున ప్రత్యేక వేడుకలు తిరుమలలో నిర్వహిస్తుంది. రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై వైకే టీవీ ప్రత్యేక కథనం. తిరుమలలో బ్రహ్మోత్సవాలను తలపించే రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు టీటీడీ సిద్ధం అయ్యింది. అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. శ్రీ మలయప్ప స్వామి అవతారంలో వెంకన్న స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. ప్రతి 2 గంటలకు ఓ వాహనంపై విహరిస్తూ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తారు. వేకోజామున 5 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 9 గంటల వరకు స్వామివారు భక్తుల మధ్యనే ఉండి దర్శనాభాగ్యం ఇస్తారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఉత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో రోజంతా అత్యంత వైభవంగా జరుగుతాయి. సూర్య జయంతిని పురస్కరించుకుని టీటీడీ ఒక్కరోజు మినీ బ్రహ్మోత్సవ వేడుకలను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో సూర్య భగవానుడి పుట్టినరోజు వేడుకలు ప్రారంభం అవుతాయి. అయితే తిరుమలలో జరిగే రథసప్తమి వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా సంఖ్యలో తరలి వస్తుంటారు. కర్పూర హారతులతో నీరాజనాలు పలుకుతారు. సూర్యుడు దేవుడే అయినప్పటికీ తిరుమలేశుని పాదాలపై తన ఉషోదయ కిరణాలతో ఆశీర్వచనం తీసుకోవటం చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతో రథసప్తమి వేడుకలు ప్రారంభం అవుతాయి. సూర్యప్రభ వాహనం తరువాత తిరువుదిలో చిన్నశేష వాహనంపై తిరుమలేశుడు విహరిస్తారు. ఈ వాహన ఊరేగింపు అయిన తరువాత భక్తులకు భగవంతునికి ఎంతో ఇష్టమైన గరుడ వాహనంపై తిరుమలేశుడును ఊరేగిస్తారు. గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకుని తిరుమల శ్రీవారిని ఊరేగించనున్నారు. సహజంగా గరుడ సేవ బ్రహ్మోత్సవాల్లో మాత్రమే ఉంటుంది. కానీ రథసప్తమి రోజు మాత్రం పగలు సమయంలో గరుడ వాహనంపై శ్రీవారు విహరిస్తారు. ఆ తరువాత హనుమంతుణ్ణి వాహనంగా చేసుకొని శ్రీవారు తిరువూదిలో విహరిస్తారు. స్వామివారితో పాటు భక్తులకు ఎంతో ఇష్టమైన వాహనం కల్పవృక్ష వాహనం. ఈ వాహనంలో ఊరేగే తిరుమలేశుని దర్శిస్తే అన్ని కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలతో ఉంటామనేది భక్తుల విశ్వాసం. ఇక 6వ వాహనం సర్వభూపాల వాహనం జరుగుతుంది. ఈ లోకాన్ని తానే పాలిస్తున్నాననే గుర్తుగా ఈ సర్వభూపాలుడికి చెందిన వాహనంపై విహరిస్తారు. ఇక చివర్లో చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది. సూర్యుడు వెలుగునిస్తే చంద్రుడు రాత్రి సమయాల్లో తన చంద్రబింబంతో సమస్త లోకానికి ఆహ్లాదాన్ని ఇస్తారు. అలాంటి వాహనంపై తిరుమలేశుడు ఆసీనులై తిరువీధుల్లో విహరిస్తారు. ఈ సప్త వాహనాల్లో స్వామివారు కొన్ని వాహనాలకు ఒక్కరే ఆశీనులై తిరువీధుల్లో విహరిస్తారు. మరికొన్ని వాహనాలకు ఉభయ దేవేరులతో ఆశీనులై భక్తులకు సతీ సమేతంగా కటాక్షిస్తారు. వరాహస్వామి గుట్టపై సుదర్శన చక్రాన్ని ఉంచి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. మొట్టమొదటిసారి సూర్యప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. 4 తిరువీధులు ఉత్సవం జరుపుకుంటూ సూర్యోదయ పూర్వమే వాహనం బయలుదేరుతుంది. ఉత్తర మాడ వీధిలో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. అక్కడ సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకిన పిమ్మట శ్రీ మలయప్ప స్వామివారికి సూర్యప్రభ వాహనం ఆలయం వాహన మండపానికి చేరుకొని ఆ వాహన సేవ పూర్తి అవుతుంది. రెండవ వాహనంగా చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో వైభవంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మూడవ వాహనంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల్లో వైభవంగా గరుడ వాహన సేవ జరుగుతుంది. 4వ వాహనంగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో వైభవంగా హనుమంత వాహన సేవ జరుగుతుంది. అనంతరం చక్రస్నానం కార్యక్రమంలో భాగంగా చక్రతాళ్వార్ వారు పల్లకీలో వేంచేసి వరాహస్వామి ముఖమండపానికి చేరుకుంటారు. అక్కడ వైభవంగా చక్రస్నాన మహోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ఆధ్యాత్మిక ఆరాధనలు పూర్తయిన తర్వాత కల్పవృక్ష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారికి ఉభయ దేవేలతో కలిపి 4 తిరువీధుల ఉత్సవం వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో 4 తిరువీధుల్లో వైభవంగా సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తారు. చివరి వాహనంగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారికి చంద్రప్రభ వాహన సేవ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే విధంగా తిరుమల సాంప్రదాయంలో ఈ యొక్క సప్తవాహన సేవలను ఒకే రోజు నిర్వహించడం, భక్తులందరూ కూడా లక్షలాదిగా తిరుమలకు తరలి వచ్చి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు. భక్తులందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని
స్వామివారిని వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ. రథసప్తమి ఆదివారం రావడంతో పాటు 26వ తేదీ రిపబ్లిక్ డే కారణంగా తిరుమలకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. తిరువీధుల వెంట ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేసింది. తోపులాటలు లేకుండా స్వామిని దర్శించుకోవటానికి ఏర్పాట్లు చేసింది. గ్యాలరీలోని భక్తులకు ఎప్పటికప్పుడు అన్నపానీయాలు విస్తృతంగా అందించడానికి చర్యలు తీసుకుంటూ ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ప్రత్యేక అధికారితో పాటు సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రథసప్తమి రోజు టీటీడీ ఆంక్షలు విధించింది. 25, 26 తేదీల్లో ఎలాంటి సర్వదర్శనం టోకెన్లు ఇవ్వటం లేదని టీటీడీ ప్రకటించింది. భక్తులు నేరుగా క్యూలైన్లోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో 3 రోజులు తిరుపతి శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఇచ్చే టోకెన్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ 3 రోజులు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని స్పష్టం చేసింది. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని టీటీడీ తెలిపింది. రథసప్తమి నాడు ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, డోలోత్సవం, ఊంజల్ సేవను రద్దు చేయగా సుప్రభాతం, తోమాల, అర్చనా సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel